ఇక్కడికి ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు, మీడియా విలేకరులకు నమస్కారం. తెలుగుదేశం ఒంగోలు తెలుగుదేశం నాయకులు ఓటమి భయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారి ఓట్లను తీసివేయటం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం వారు దొంగ ఓట్లను చేర్చడం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ ప్రాంతాల్లో ఉన్నటువంటి తీసివేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి ఓట్లను చేర్చాలి. అదేవిధంగా కొత్త వారి ఓట్లను కూడా చేర్పించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వారు ఓటమి భయంతో చంద్రబాబు నాయుడు గారు ప్రధానిని ఆంధ్రాకు రావద్దంటాడు. అదేవిధంగా ఒంగోలులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఓటమి భయం పట్టుకుంది. ఎన్నడూ లేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్ని ప్రారంభిస్తుంటే ఓటమి భయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిపై దౌర్జన్యం చేయడము, అదేవిధంగా వాళ్ళ మీద అక్రమ కేసులు బరాయించడం దారుణము. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, అదేవిధంగా మంత్రిగా పనిచేశాడు. ఆయన ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ వారిని ఎక్కడైనా పార్టీ కార్యాలయాలు స్థాపించుకున్నా ఎప్పుడూ కూడా వ్యతిరేకించలేదు. అదేవిధంగా ఎక్కడా కూడా పార్టీ కార్యాలయాలు స్థాపించవద్దని చెప్పలేదు. కానీ కేవలం ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యే గెలిచినటువంటి ఈ దామచర్ల జనార్దన్ గారు ఓటమి భయంతో పార్టీ కార్యాలయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని స్థాపించవద్దని అదేవిధంగా ఎదుర్కోవడం జరుగుతుంది. ఒక తెలుగుదేశం పార్టీ వారు ఒక విష సంస్కృతిని ఒంగోలులో ప్రవేశపెట్టారు. ఏ పార్టీ వారైనా సరే, ఏ ప్రాంతంలో అయినా సరే పార్టీ కార్యాలయాలు స్థాపించుకోవచ్చు, అదేవిధంగా ప్రచారం చేసుకోవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ వారు ఓటమి భయంతో ఈ విధంగా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఓటమి భయంతో డ్వాక్రా మహిళలకు కానీ, అదేవిధంగా నిరుద్యోగులకు కానీ, అదేవిధంగా అగ్రిగోల్డ్ బాధితులకు, రైతులకు మోసం మాటలు చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా నిరుద్యోగులకు ఎన్నికలు వచ్చేసరికి నిరుద్యోగ వృత్తి అనేది ఇప్పటికిప్పుడు 2000 చేయడం అనేది జరుగుతుంది. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు కనుక ముఖ్యమంత్రి అయిన వెంటనే ఉద్యోగులందరికీ ప్రతి గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి నిరుద్యోగులందరికీ ఉద్యోగ వ్యవస్థ కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలకు 10,000 ఇచ్చి 3 చెక్కులు ఇచ్చి మోసం చేయడం జరుగుతుంది. ఎందుకంటే త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి 2-3 చెక్కులు చెల్లతాయో చెల్లవో తెలియదు. అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ డ్వాక్రా మహిళల రుణము పూర్తిగా మాఫీ చేయడం జరుగుతుంది. రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడము తథ్యం.